కోనసీమ జిల్లా ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే రామకృష్ణరాజుకు నిరాశ మిగిలింది. చంద్రబాబును కలిసిన ఆయన నిరాశతో వెనుతిరిగి వచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2 రోజుల్లో కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు. కార్యకర్తలే తన బలమని, తాను చేసే పని 10% ఉంటే కార్యకర్తలు చేసే పని 90% ఉంటుందన్నారు. తమ నాయకులు, కార్యకర్తలు చంద్రబాబును కలిసినప్పటికీ స్పష్టత రాలేదని తెలిపారు. ఉండి నియోజకవర్గం రామకృష్ణరాజుదేనని, ఇప్పటికైనా అధిష్టానం ఆయనకు టికెట్ కేటాయించాలని కార్యకర్తలు నినాదాలు చేశారు. రామకృష్ణరాజుకు టికెట్ ఇవ్వకుంటే ఊరుకునేది లేదని కార్యకర్తలు హెచ్చరించారు. 20 మందికో 25 మందికో లిస్ట్ ఇచ్చారు. 25 మంది పేర్లు ఇచ్చాము. పేర్లు ఇచ్చినప్పుడు ఒక 10 మందితో అన్న మాట్లాడంటే మా ఫీలింగ్స్, మా బాధలు ఉండి నియోజకవర్గంలో మా రామరాజు గారు ఏంటి అనేది మేము చెప్పుకోవడానికి వచ్చాము. ఇక్కడికే ఊరికనే సరదాగా చూడడానికి రాలేదు. ఆయన ఏమంటున్నారు, మీ బాధలన్నీ నాకు తెలుసు, మిమ్మల్ని అందరినీ పరిశీలన తీసుకుంటాను, 1 రోజు 2 రోజుల్లో మీకు వార్త చెప్తానని చెప్తున్నాడు. మేరకు వెళ్తానని చెప్పి ఆయన కూడా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఆయన ప్రతి విషయంలో కూడా నేను తెలుగుదేశం పార్టీలో వచ్చిన కాడి నుంచి కూడా అన్ని విషయాల్లో ఏ పని అయితే రాంబాబుకు చెప్పామో ఆ పని అన్నీ కూడా సంపూర్ణంగా చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క కార్యక్రమంలో ఏదైతే చెప్పామో అన్నీ కూడా చురుగ్గా పాల్గొంటూ ఉన్నారని అన్నీ కూడా చక్కగా చెప్పడం జరిగింది. కార్యకర్తల యొక్క మనోభావం ఒక పక్కన కాన్స్టిట్యున్సీలో ఆమరణ నిరాహారదీక్ష చేస్తూ ఉన్నారు. 3 సభ్యులు తెలుగుదేశం పార్టీ యొక్క జిల్లా కార్యవర్గంలో పనిచేసినటువంటి వ్యక్తులు కానీ, తెలుగు యువత కానీ, వారికి ఈరోజు చూస్తే బీపీ డౌన్ అయ్యి వారు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి 3వ రోజు కొనసాగుతూ ఉంది. అదేవిధంగా ఒకరోజు ప్రత్యేకంగా అందరూ కూడా ఒక మోటార్ సైకిల్ ర్యాలీ పెట్టి ఆ సంఘీభావం తెలియజేయడం జరిగింది. ఒకరోజు పబ్లిక్ మీటింగ్ పెట్టి అబ్జర్వర్లను రమ్మని వారి యొక్క అభిప్రాయాన్ని కూడా తెలియజేయడం జరిగింది. ఇంకొక రోజు అదేవిధంగా వాళ్ళందరూ కూడా అన్ని రకాలుగా, అంటే ఇప్పటికి 3 రోజులు ఒకరోజు కార్ల ర్యాలీ పెట్టడం జరిగింది. వారందరూ కూడా సంఘీభావంగా ఒకరోజు కార్ల ర్యాలీ, ఒకరోజు మోటార్ సైకిల్ ర్యాలీ, ఒకరోజు పబ్లిక్ మీటింగు. బాబు గారు ఒక నిర్ణయం అయితే నేనేమీ తీసుకోవాలా, ఈ యొక్క కార్యకర్తల మనోభావాలను గౌరవిస్తా, రామరాజుని యొక్క కూడా గౌరవిస్తా, ఎట్టి పరిస్థితుల్లో నా యొక్క ఆలోచన మేరకు రేపు ఎల్లుండా కూడా 2-3 రోజుల్లో ఏదైతే ఇది ఉందో సంబంధించినటువంటి విషయం ఉందో దీన్ని పరీక్షించి అది ఏదైతే సంబంధించినటువంటి కొన్ని పొత్తుల్లో భాగంగా ఇక మాట్లాడవలసినవి ఉన్నాయి అవన్నీ కూడా మాట్లాడి ఒక మంచి నిర్ణయమే తీసుకుంటాను, కానీ ఏమీ జరగదని చెప్పి కార్యకర్తలకి భరోసా ఇచ్చారు. కార్యకర్తలు కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకా వారందరూ కూడా ఇంకొకసారి విన్నపాలు చెప్పారు. చెప్పినప్పుడు అంటే సమయం లేదని చెప్పి ఆయన కొద్దిగా టైం బయట ప్రోగ్రామ్కి వెళ్ళడానికి అనటం జరిగే, అలా అంటే ఎట్టి పరిస్థితిలో సమయం